అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూసాం. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే దీన్ని ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. నిజానికి ఒక కార్ కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం. ఇది ఒక ఎత్తు అయితే తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం. ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారు పోలీసులో నాకు తెలియదు ఎవరు చెప్పారు, ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు. కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు. అసలు పర్మిషన్ ఉన్నది 3 కార్లకి 100 మంది జనానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లోనే 50 కార్లు ఉన్నాయట, 1000 మందికి పైగానే జనం ఉన్నారంటున్నారు.